అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సివిక్స్ గెస్ట్ పేపర్ 2024 ది చూడబోతున్నాం। ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు పబ్లిక్ లో ఎలాంటి మోడల్ అయితే వస్తుందో సేమ్ అన్ని క్వశ్చన్స్ తో అదే ప్యాటర్న్ తో ప్రిపేర్ చేయడం జరిగింది। ఇంతకు ముందు అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ గెస్ట్ పేపర్స్ చూసుకున్నా సరే మన గెస్ట్ పేపర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు తెలుస్తుంది। ఈసారి కూడా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు, మన పేపర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఒకసారి కామెంట్ చేయండి। అలాగే మీకు ఇంకా ఏవైనా వీడియోస్ అవసరం అనుకుంటే మీరు కామెంట్ చేయండి, మేము తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం। అలాగే కొన్నిసార్లు కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే మేము వీడియోస్ చేసే దాంట్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోతుంటాం, కానీ చూస్తుంటాం మీరు ఏ కామెంట్స్ పెడుతున్నా అవి వీడియోస్ చేయడానికైతే తప్పకుండా ట్రై చేస్తాం। అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ అలాగే షేర్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తాయి। ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అయితే చూసేద్దాం। ఇవి గెస్ట్ పేపర్స్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట, ఇవే రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। వీటిని గన్ షాట్ క్వశ్చన్స్ అయినా అనుకోండి, లేదంటే ష్యూర్ షాట్ క్వశ్చన్స్ అయినా అనుకోండి, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతాయి। లాస్ట్ ఇయర్ వచ్చిన వాటిల్లో అంటే 60 to 70 మార్క్స్ మన గెస్ట్ పేపర్స్ నుంచి వచ్చాయి। ఒకసారి కావాలనుకుంటే తర్వాత మీ ఎగ్జామ్స్ అన్నీ అయ్యాక చెక్ చేసుకోండి। అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మేము ఏమైనా మధ్యలో టిప్స్ కానీ లేకపోతే ఎలా రాయాలి ప్రెజెంటేషన్ కానీ అని చెప్తూ ఉంటాం, కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది। అందుకనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేది। సరే, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్। నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్। ఇంకో డౌట్ ఏంటంటే ముందు ఇయర్ లాస్ట్ ఇయర్ పేపర్స్లో ఇచ్చుంటారు, ఇయర్ కూడా ఇస్తారా అని కొంతమందికి డౌట్ ఉంటుంది। లాస్ట్ ఇయర్ ఇస్తే ఇయర్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు, కాబట్టి లాస్ట్ ఇయర్ ఇచ్చినా సరే ఇయర్స్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి దాని గురించి మీరేం డౌట్ పడద్దు। నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ। నెక్స్ట్, డిస్క్రైబ్ ద పవర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా। డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ జేఏసీస్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్। ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్। నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం। 12 ఇచ్చుంటారు, 8 రాయాలి। ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, రైట్ అబౌట్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ సుప్రీం కోర్ట్। Next, describe the legislative relations between union and states. Next, write about the powers and functions of state governor. Explain the provisions of gentleman's agreement. Next, explain the powers and functions of district collector. Describe the powers and functions of high court. Next, explain any 4 causes for Indian national movement. Next, describe the various anti-corruption laws in India. Write an essay on Nirbhaya Act. Explain the features of Indian foreign policy. Last question, describe the main provisions of the 73rd Constitution Amendment Act 1992. నెక్స్ట్ వీడియోస్లో మనము పేపర్ ప్రెజెంటేషన్ గురించి చెప్పుకుందాం। ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ సివిక్స్ కానీ వీటికి సంబంధించి అన్ని ఒకే వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను। నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ చూద్దాం। డ్రాఫ్టింగ్ కమిటీ, ఎనీ 4 ఫండమెంటల్ డ్యూటీస్, అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, గ్రామ సభ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం, మల్కీ రూల్స్, లిస్ట్ ద మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్ఓ, సకల జనుల సమ్మె, మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్, కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ, మిలియన్ మార్చ్, పంచశీల్, నీతి ఆయోగ్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సర్కారియా కమిషన్, కంటోన్మెంట్ బోర్డ్, హూ ఆర్ దళిత్స్ డిస్కస్, ప్రియాంబుల్, హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ SAARC సార్క్, ఆర్టికల్ 356। లాస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై వెటో పవర్। ఇవి మొత్తంగా 2 మార్క్స్వి। సో మోస్ట్లీ ఇవి రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600